గాదె ఇన్నయ్య ఇంట్లో ఇన్నయ్య సోదాలు, మా ఇల్లు ఆశ్రమంలోనూ రైట్స్, పలు డాక్యుమెంట్స్ స్వాధీనం, మావోయిస్టులకు మద్దతు కేసు విచారణ, కస్టడీ పిటిషన్పై ఎల్లుండి తీర్పు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇల్లు ఆశ్రమంలో మంగళవారం ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలతో పాటు మావోయిస్టులకు మద్దతిస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఇంట్లో మా ఇల్లు ఆశ్రమంలో దాడులు జరిపి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారంట. ఓర్ని ఆయన ఏడా అక్కడ ఉంటుందా జనగామ దగ్గర, మరి ఏమేమి తీసుకెళ్ళి ఏమన్నా సాహిత్యాలు ఉన్నాయా దాంట్లో? మా ఇల్లు అని ఉంటుంది ఆడ, ఆశ్రమం ఒకటి అన్నద పిల్లది ఆశ్రమం ఉంటుంది, మా ఇల్లు అని. చూద్దాం ఒకసారి. గాదె ఇన్నయ్య ఇంట్లో ఇన్నయ్య సోదాలు, మా ఇల్లు ఆశ్రమంలో రైట్స్, పలు డాక్యుమెంట్స్ స్వాధీనం, మావోయిస్టులకు మద్దతు కేసు విచారణ, కస్టడీ పిటిషన్పై ఎల్లుండి తీర్పు. ఎల్లుండి ఏం తీర్పు రాబోతుంది? నిజంగా గాదె ఇన్నయ్య బయటికి వస్తాడా? గాదె ఇన్నయ్య బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ప్రొఫెసర్ సాయిబాబా లాగా మొత్తం జైలునే మగ్గుతున్నారా? ఇప్పటికీ వరార్రావు ఎక్కడున్నాడో ఎవరికి తెలియని పరిస్థితి. ముంబై దాటి బయటికి రావద్దు అని ఉపా చట్టాలు చెప్తూ ఉంటాయి. ఒక్కసారి ఉపా చట్టం పడితే ఆయన లైఫ్ స్పాయిల్ అయినట్టే అన్న చర్చ మాత్రం జరుగుతుంది. ఇప్పుడు మావోయిస్టులను ఏరివేస్తున్న కేంద్ర సర్కార్ ఇకపై అర్బన్ నక్సలైట్లపైనే ఫోకస్ పెట్టబోతుంది. అది అర్బన్ నక్సలైట్ల ఫోకస్ పెట్టడంతోనే గాదె ఇన్నయ్య పైన కేసు నమోదైంది. అమిత్ షాను ఇష్టం ఉన్నట్లు తిట్టి, మోదీని ఇష్టం ఉన్నట్లు తిట్టి ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్ఐఏ చెప్పుకొస్తున్న నేపథ్యం మాత్రం ఉంది. ఇది ఎఫెక్ట్ ఎక్కడికి స్టార్ట్ అయిందంటే, మావోయిస్టు హిడ్మా చనిపోయిన తర్వాత ఒక 5-6 ఛానళ్ళను తీసుకొని గాదె ఇన్నయ్యే ఛానళ్ళందరికీ ఫోన్ చేసి గాదె ఇన్నయ్య ఆధ్వర్యంలోనే ఛత్తీస్గఢ్కి పోయిన పరిస్థితి ఉంది. ఎడా పూవర్తి అనే గ్రామంలో, సుక్మా జిల్లా పూవర్తి అనే గ్రామం, ఛత్తీస్గఢ్, హిడ్మా ఇంటికి అక్కడి నుంచి ఎన్ఐఏ ఫోకస్ పెట్టినట్టు మన దగ్గర ఉన్న సమాచారం. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఆశ్రమంలో మంగళవారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మావోయిస్టులకు మద్దతు ఇస్తూ ప్రజలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు ప్రేరేపిస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జనగామ జిల్లా జఫర్గఢ్లోని ఆయన మా ఇల్లు ఆశ్రమంతో పాటు నివాసంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆశ్రమం నుంచి సుమారు ₹1,00,000 నగదును అధికారులు సీజ్ చేసినట్లు తెలిసింది. అలాగే పలు భూ సంబంధిత డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్కడ ఆశ్రయం పొందిన వారు గతంలో వచ్చి వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇన్నయ్యను రిమాండ్ కోసం చెంచల్గూడ జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆశ్రమంలో కీలక ఆధారాల కోసం తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. మరోవైపు కేసును మరింత లోతుగా విచారించేందుకు 5 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుని ఈ నెల 16న వెలువరించనుంది. ఈరోజు 14. మరి 16న ఏం వెలువరిస్తారు, ఎల్లుండి ఏమొస్తుంది? మరి సమావేశం దేనికి? క్రాంతి చైతన్య గాదె ఇన్నయ్యను విడుదల చేయాలి, పౌర హక్కుల సంఘం నేతలు ప్రెస్ మీట్ పెట్టింది. దానికి సంబంధించిన వార్తనే. సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్, చిత్రంలో లక్ష్మణ్, నారాయణరావు వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేసే ఆస్కారం అయితే ఉంటుంది. ఓన్లీ పౌర సంఘాల, పౌర హక్కుల సంఘం నేతలందరినీ అర్బన్ నక్సలైట్ల కిందకే ఉండే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు క్రాంతి చైతన్యపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్టు చేయడాన్ని తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. తక్షణమే క్రాంతి చైతన్య, ఇన్నయ్య, దుగ్గినేని మోహన్ కృష్ణను విడుదల చేయాలని
డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదర్గూడలోని న్యూస్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ జి హరగోపాల్, పౌర హక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎస్ నారాయణరావు, గుంటి రవి, కుమారస్వామి, తిరుమలయ్య మాట్లాడారు. ఏపీ పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రాంతి చైతన్యపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్ చేశారని, అలాగే వందలాది మంది చిన్న పిల్లలను చేరదీసి ఆశ్రయం కల్పించి చదివిస్తున్న గాదె ఇన్నయ్యను కూడా ఎన్ఐఏ అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇంటిపై ఎన్ఐఏ అధికారులు దాడి చేసి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత అన్యాయమన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో భాగమైన సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాగా అణచివేత విధానాలను యత్నిస్తే తెలుగు ప్రజలు తిరగబడతారని నిన్న చెప్పుకొచ్చిన వీళ్ళు ఎంత చేసినా ఏం చేసినా కథ కంటికి మనం ఇంటికన్నా చందంగానే మారిపోయిన పరిస్థితి ఉంది. మరి గాదె ఇన్నయ్య ఇప్పట్లో వచ్చే ఆస్కారాలు లేవన్నట్టు సమాచారం అయితే అందుతూ ఉన్నది. ఒక్క వీడియో తొలి వెలుగు రఘు చేసిన ఒక్క వీడియోనే కథం పట్టించింది గాదె ఇన్నయ్యనన్న ఒక చర్చ జరుగుతుంది. అదే మీడియా మన తొలి వెలుగు రఘు ఆ ఒక్క వీడియో కనుక వీళ్ళకు రాకపోతే ఈ తతంగమే జరగపోయేది అనేది చాలామంది అనుకుంటున్నారు. సరే, మీడియా అన్నప్పుడు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఈ మీడియా కాకపోతే ఇంకో మీడియా కవర్ చేస్తూ ఉంటుంది, లేదంటే సోషల్ మీడియాలో పెట్టినా కూడా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా కవర్ అవుతుంది. కానీ మన తొలి వెలుగు వీడియో ద్వారానే అరెస్ట్ అయింది అన్నది కరెక్ట్ కాదన్నది నా భావన.